So in the last class, we saw how do we install it, right? Uh, సో మీకు కరెక్ట్గా ఇన్స్టలేషన్ చేసి ఆపా నేను లైనెక్స్లో. సో హౌ మెనీ పీపుల్ కంప్లీటెడ్ ఇన్ ద విండోస్ జెన్కిన్స్ డన్? వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టలేషన్ యూ హవ్ డన్? MSI. Did anybody tried with VAR? Okay. So see here in Linux, I installed it. Okay. In Linux, I installed it. So what were the challenges? Tell me. How many people tried in Linux? 1, 2, 3. Jenkins was not started. So what? Okay, let's see how ఇదే మీ కేసు రియల్ టైంలో వస్తాయి. వాట్ ఈస్ యువర్ ట్రబుల్ షూటింగ్ స్ట్రాటజీ? ఇప్పుడు కాన్సెప్ట్ విండోస్లో ఈజీ, నెక్స్ట్. బట్ మీకు ఒక జెన్కిన్స్ లైనెక్స్ సర్వర్ ఇచ్చి దాంట్లో మీకు లైనెక్స్లో మీరు జెన్కిన్స్ కాన్ఫిగర్ చేయమని అంటే, సో డిపెండెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ యూ నారో డౌన్ ద ఇష్యూ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెన్కిన్స్ కి ప్రీచెక్స్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రీచెక్స్ ఫర్ జేడీకే? ఓకే, థంబ్ రూల్ ఏంటి? జేడీకే ఈజ్ మ్యాండేటరీ, కరెక్ట్? ఈజ్ మ్యాండేటరీ. జెన్కిన్స్ ఈజ్ సారీ, జేడీకే ఈజ్ వాట్? మ్యాండేటరీ, అవునా? విచ్ వర్షన్ ఆఫ్ జేడీకే ఈజ్ రిక్వైర్డ్? 17 or 21? Anything less than 17 or above 21 is not recommended. Either 17 or 21 is less than 17 or above 21 is not advised to have it. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఎలా నేరో డౌన్ చేయండి చెప్తున్నా మీకు వచ్చిన ఇష్యూస్. ఎవరైనా ల్యాప్టాప్ తీసుకొచ్చారా ఇష్యూ ఉన్న వాళ్ళే? ఆన్ చేయి చెప్తా. ఈ పార్టిసిపెంట్స్ వచ్చిన తర్వాత దీంట్లో లాగిన్ అయిపో. విల్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే, సో ఫస్ట్ వన్. సెకండ్ స్టెప్ ఏంటి? జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు కావాల్సిన కంపల్సరీ ఏంటి? ఓపెన్ జేడీకే జావా ఉండాలి. ఓకే, జావా కావాలి అంటే జేడీకే స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ జేడీకే. వాట్ ఇస్ దట్? ఓపెన్ జేడీకే. ఓపెన్ జేడీకే అంటే ఏంటంటే ద జేడీకే విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ద జేడీకే ఇస్ వాట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇప్పుడు ఇది కూడా ఒక లైనెక్స్ లాగానే. లైనెక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్ కదా, ఎనీబడి కెన్ డౌన్లోడ్ ఇట్. సో అందుకనే మనకి అమెజాన్ లైనెక్స్ ఉంది, ఐబిఎం లైనెక్స్ ఉంది, రెడ్ హ్యాట్ లైనెక్స్ ఉంది, సో మెనీ లైనెక్స్ ఉంది. ఇప్పుడు జావా కూడా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లో ఉంది కాబట్టి మెనీ పీపుల్ హ్యావ్ డౌన్లోడెడ్ ఇట్. దే క్రియేటెడ్ దేర్ ఓన్ వర్షన్ ఆఫ్ జేడీకే అండ్ దే లాంచ్ ఇట్. ఓకేనా? సో మనము ఇప్పుడు దీంట్లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానండి? వాట్ వర్షన్ ఆఫ్ ఓఎస్ యు ఆర్ యూజింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏంటది? మనకి ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ వస్తే వాట్ వర్షన్ ఆఫ్ వాట్ ఓఎస్. సో ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్న వర్షన్ ఏంటి? సో రియల్ టైం ప్రకారం, అకార్డింగ్ టు రియల్ టైం, లైనెక్స్ 7.7.x ఈజ్ డెప్రికేటెడ్. లైసెన్స్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఎక్కడ ఉంది? 8.9 రన్ అవుతుంది. ఇప్పుడు అంతా 8 రన్ అంటే 7.9 కూడా ఉన్నాయి. ఎక్స్టెండెడ్ లైఫ్ సైకిల్స్ లో ఉన్నాయి, ఎక్స్టెండెడ్ లైసెన్సింగ్ సపోర్ట్ లో ఉందన్నమాట. ఓకే, సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వై జెన్కిన్స్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఈజ్ దట్ వెదర్ డూ ఐ హ్యావ్ ది what kind of operating system I have, and ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ కి ఓపెన్ జేఎన్డీకే ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చూసుకోవాలి. కరెక్ట్? సరే, నా వర్షన్ ఏంటి? 7.9. డన్. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి ఏం చేయాలి? ప్లీజ్ డౌన్లోడ్ ఓపెన్ జేడీకే 17 ఫర్ ఏంటిది? ఆరకల్ లైనెక్స్ 7.9 వర్షన్కి నాకు ఆ జేడీకే కావాలని టైప్ చేయాలి. సపోజ్ ఇక్కడ 8 ఉంది అనుకుందాం.
ఏమింట్ ఒరాకిల్ బదులు రెడ్ హ్యాట్ ఉంది అనుకుందాం. రెడ్ హ్యాట్ 8 వర్షన్కి ఓపెన్ జేడీకి 17 కావాలి. సో మీకు ఒక జేడీకే డౌన్లోడ్ చేసేస్తే అది అన్ని వర్షన్స్కి అట్లా వచ్చేది. అర్థమైందా? యూ షుడ్ బి వెరీ ప్రిసైజ్ వైల్ డౌన్లోడింగ్ వాట్ జేడీకే. ఓకే, ఎందుకంటే సార్ జేడీకే 17 అన్ని లైనక్స్ కోట కదా కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 19 19కి 20కి ఎంత డిఫరెన్స్ ఉంది, అంత ఒక చిన్న వర్షన్ డిఫరెంట్ అనమాట. సో యూ షుడ్ బి వెరీ ప్రిసైజ్ వైల్ డౌన్లోడింగ్ వాట్ ఓపెన్ జేడీకే 17 ఫర్ వాట్ వర్షన్ అండ్ ఫర్ ఆఫ్ వాట్ మేక్. అర్థమైందా? చేసుకున్నా సరే ఒక్కొక్కసారి ఏమైపోతాయి, ఎలా బతుకుతుందో చెప్పు. కరెక్ట్, గుడ్ గుడ్ పాయింట్ యూ రేజ్ ఏమని. ఇంటర్నెట్, కానీ ఇంటర్నెట్లోకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఇచ్చిన ఈ రిపాజిటరీ ఫైల్స్ బట్టి ఉంటుంది. మీరు అందరు ఏమనుకుంటున్నారు, అంటే మనం అడగగానే యాపిల్ తీసుకురా అంటే మార్కెట్లోకి వెళ్ళిపోయి అది యాపిల్ తెచ్చేది, ఒకసారి ఆరెంజ్ కూడా తీసుకొస్తుంది యాపిల్ యాపిల్ అని చెప్పి. ఎందుకు? అది ఎక్కడ రిఫర్ చేస్తుంది? మీరు కి చెప్పినప్పుడు మీ లోకల్ గా ఉన్న ఈ డాట్ రిపో అనే ఫైల్లో ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. అర్థమైందా? తెచ్చుకుంటుంది ఇంటర్నెట్ ఇట్లా, ఐ అగ్రీ. బట్ వేర్ టు రిఫర్? ఇంటర్నెట్ ఈస్ వాజ్ బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. ఎక్కడికి వెళ్ళాలి దాంట్లో? అట్లా ఎట్లా వెళ్తే అట్లా ర్యాండమ్ తెచ్చేది అది. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ పాత్ ఈ రిపోలో పెడతాం. ఈ రిపో డాట్ ఫైల్ ఎగ్జాంపుల్, నేను అమెజాన్ కొరెటో ఈజ్ అ నేమ్ ఆఫ్ ఓపెన్ జేడీకే. మీకు అదే చెప్తున్నాను, జేడీకే అనేది ఓపెన్ సోర్స్. అమెజాన్ వాడు ఏం చేశాడు, హీ డౌన్లోడెడ్ దట్ ఓపెన్ జేడీకే అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ వాట్ అమెజాన్ కొరెటో అనే ఒక పేరు మార్చాడు అంతే. పెట్టి బాబు దిస్ ఈజ్ మై ఓపెన్ జేడీకే అని చెప్పాడు. క్యాట్ నువ్వు ఈ ఫైల్ నేమ్ కొడితే ఎక్కడుంది ఈ కొరెటో డాట్ ఏడబ్ల్యూఎస్. అర్థందా? అమెజాన్ వాడు, మీకు అర్థమవుతుందా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే జేడీకే కావాలి, ఇది తందరులా. జేడీకే అనేది ఏంటి? ఓపెన్ సోర్స్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ జేడీకేస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఏ జేడీకే మనము కంపాటబుల్ మన లైనక్స్ చూసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ జావా ఉందా? సన్ మైక్రో సిస్టమ్స్ ఇస్ నౌ అక్వైర్డ్ బై హోమ్ ఒరాకల్ జేడీకే కూడా ఉంది, కానీ అది దీంతో కంపాటబుల్ కాదు, చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అందుకని నేనేం చేశాను, ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసి నా ఓఎస్ వర్షన్కి ఏ జేడీకే డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఇన్స్టలేషన్ అవుతుంది అనేది చూసుకున్నా. ఓకేనా? అర్థమవుతుందా మీరు ఎలా డీకోడ్ చేసినా? నాకు అదే ఎర్రర్ వచ్చింది, మీకు వచ్చిన ఎర్రర్ నాకు వచ్చింది, మీ నా ప్రీవియస్ బ్యాచ్లో వచ్చినాయి అందరు. సో నేనేం చెప్తున్నానంటే, వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ ర్యాన్ ఇన్ టు ఎనీ ఎర్రర్స్, మీరు ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తున్నామో, ఏ యాక్టివిటీ చేస్తున్నామో దానికి ప్రీ చెక్స్ ఏమైనా ఉన్నాయా, వెదర్ డిడ్ ఐ మెట్ ఆల్ మై ప్రీ చెక్స్ ఆర్ నాట్. సార్ ప్రీ చెక్స్ మీరు ఏమంటున్నారు, జేడీకే 17 కావాలి సార్, జేడీకే 17. ఓకే, జేడీకే 17 అనేది ఒక ఎలా అంటే ర్యాండమ్గా నాకు ఆకలేస్తుందని చెప్తున్నారు. మీరు ఏం కావాలో కూడా చెప్పాలి కదా. యూఆర్ ఫీలింగ్ హంగ్రీ బట్ యూ టెల్ యూ వాంట్ టు డ్రింక్ ఆర్ యూ వాంట్ టు ఈట్ ఆర్ వాట్ యూ వాంట్ టు హ్యావ్ ఎ క్విక్ బైట్, వాట్ యూ వాంట్. అలానే ఓపెన్ జేడీకే అనేది అవైలబుల్లో ఉంది, కానీ నాకు ఒరాకిల్ 7.9 వర్షన్కి కంపాటబుల్గా ఉన్న ఓపెన్ జేడీకే నాకు కావాలి. అర్థమైందా? సో దాంట్లో నేను బాగా ట్రబుల్ షూట్ చేసి నేరో డౌన్ చేస్తే ఒక ఆర్టికల్ ఏం చెప్పాడంటే వాడు క్లియర్గా, నీ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అంటే నువ్వు ఏం చేయమన్నాడు వాడు, ఏడబ్ల్యూఎస్ వాడు జేడీకే ఇస్తున్నాడు, అది నువ్వు డౌన్లోడ్ చేసుకో, అది నీకు పనిచేస్తుంది చెప్పేశాడు వాడు క్లియర్గా. చూడండి, ఒరాకిల్ ఈజ్ ద యాక్చువల్ ఓనర్ ఆఫ్ జేడీకే. జావా కదా, అవునా కదా? కానీ వాడు ఓన్ జేడీకే వాడు పని చేయట్లా, అంటే వాడు పని చేస్తుంది కానీ జెన్కిన్స్ పని చేయట్లా. అర్థమైందా? సో నేనేం చేశాను, రాత్రి అన్ని వాట్ ఎవర్ ద జావా ఇన్స్టాల్డ్ ఇన్ మై లైనక్స్ మెషిన్ తీసేసాను అన్నింటిని. కొన్ని ఉంచాను, కొన్ని తీసేసాను. సో ఫైనల్లీ వాట్ ఐ డిడ్, I understood that, okay, if I want to install Jenkins here in my Linux machine, I need OpenJDK. And what OpenJDK is compatible with my Linux? Amazon OpenJDK, which is named as what? Corretto. Okay. Corretto is the OpenJDK name from Amazon. ఇప్పుడు నేనున్నాను,
ఆది అనే ఒక వ్యక్తి తన ఓన్ జేడీకే మార్కెట్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓపెన్ సోర్స్ ఓపెన్ జేడీకే ఉంటుందా? అది ఎనీబడి కెన్ డౌన్లోడ్ ఇట్, రైట్? నేను డౌన్లోడ్ చేసుకుని దాని పేరు నేను ఏం చేశాను, ఆది ఓపెన్ జేడీకే అని రిలీజ్ చేశాను. కానీ ఇది రిలీజ్ చేసినప్పుడు నేను చెప్పాలన్నమాట ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి కంపాటబిలిటీ ఉంటుంది అని చెప్పాలి. అర్థమైందా కాలేదా మీకు? సో లైక్ వైజ్ అమెజాన్ ఏంటిది, అమెజాన్ కొరేటో ఈజ్ ద ఓపెన్ జేడీకే విచ్ ఈస్ కంపాటబుల్ ఫర్ వాట్, ఒరాకల్ 7.9 లైనెక్స్ వర్షన్ కి. అర్థమైందా? అంతే. మనమేమనుకుంటున్నాం, సార్ ఏం చెప్పారు, ఎం కొడితే తెచ్చేస్తాం అనుకుంటున్నాం. అలా తేదది. ఓకేనా? అది కూడా ఎడిట్ తిరుగుతుంది అది. చేతికి ఏది దొరికి తీసుకొచ్చి ఇస్తుంది, అది వర్క్ అవుతుంది మనకి. అర్థమైందా? సో వీ హ్యావ్ టు నారో డౌన్. సో నేను చేస్తే నారో డౌన్ చేసి ఏంటి నాకు ఎందుకు ఇష్యూ వస్తుంది అని చూస్తే గుర్తొచ్చింది, అరే ఇది వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి దట్స్ హౌ ఇట్ ఇస్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో మీకు పాయింట్ ఏంటి అంటే, లుక్ ఎట్ దిస్. జెనరిక్ గా ఇప్పుడు ఇవి స్పెసిఫిక్ డెవాప్స్ టూల్స్ ఇవి, అవునా? ఇలానే ఇప్పుడు మాంగో, మీకు అందుకే లాస్ట్ క్లైమ్ లో మీకు ఎం నేర్పించేటప్పుడు మాంగో చెప్పాను. నేను అది ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకుని చెప్పాను. మీరు మామూలుగా ఎం మాంగో ఒక ఆర్పిఎం, మాంగో అనేది ఒక డేటాబేస్, ఒక ఆర్పిఎం ద్వారా ఇన్స్టలేషన్ చేయొచ్చు. నేను మీకు ఆ రోజు ఎందుకు చెప్పాను కావాలని, అది ఎందుకు చేయమని చెప్పాను, మాంగో ఈజ్ నాట్ అవైలబుల్ జస్ట్ లైక్ దట్ ఇన్ ద ఇంటర్నెట్. అర్థమైందా? జస్ట్ లైక్ దట్ ఒక ఓపెన్ లైబ్రరీలో పెట్టలేదు వాడు. ఓపెన్ లైబ్రరీలో ఆర్పిఎంస్ ఓపెన్ లైబ్రరీలో పెడితే ఎంని అడిగితే డైరెక్ట్ ఓపెన్ లైబ్రరీలోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటది. జనరిక్ పబ్లిక్ అవైలబుల్ ఉన్న వెబ్సైట్ లో చెక్ చేసుకుంటది, తెస్తుంది. బట్ మాంగో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఓపెన్ లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీ. వాడు మాంగోడు ఏమంటున్నాడు, నువ్వు మాంగో లైనక్స్ లో ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఏం చేయాలి నేను, లేదు, ఆ ఒక రిపాజిటరీ ఫైల్ క్రియేట్ చేయాలి మాంగో. దాంట్లో నేను మాంగో ఏ వెబ్సైట్ లో ఉంటుందో చెప్పాలి, పెట్టి ఒక రిపో క్రియేట్ చేయాలి. అప్పుడు నేనేమంటాను, ఎం ఇన్స్టాల్ మాంగో అంట. మాంగో అనే కీవర్డ్ తోటి ఈ రిపాజిటరీలోకి వెళ్ళి ఏ లొకేషన్లో నేను ఈటీసీ ఎం రిపాజిటరీ డాట్ ఒక ఫోల్డర్లో ఉన్న ఈ లొకేషన్లో మాంగోకి సంబంధించిన ఏదైనా రిపాజిటరీ ఫైల్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఉంది అనుకో, దాంట్లో క్లియర్గా ఉంటుంది ఏమని, ఈ నీకు కావాల్సిన ఆర్పిఎం ఈ వెబ్సైట్లో ఉంది, ఇక్కడ తెచ్చుకోమంటుంది అనమాట. సేమ్ కేస్ విత్ వాట్, అమెజాన్ కొరేటో. ఇప్పుడు నేను చూడండి, ఈ కొరేటో డాట్ రెపో అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను ఫస్ట్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఏం చేశాను, కొరెటో డాట్ రెపో అని క్రియేట్ చేశాను. క్యాట్ కొరెటో డాట్ రెపో అని కొడితే సరిగ్గా చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో. దిస్ ఈజ్ అమెజాన్ కొరెటో. ద నేమ్ ఈజ్ వాట్, బేస్ యూఆర్ఎల్. అంటే ఈ అమెజాన్ డాట్ కొరెటో అనేది ఎక్కడ సెర్చ్ చేయాలి అనేది ఎంకి తెలియాలి కదా. ఏ వెబ్సైట్లో చెప్తున్నదిగో, హెచ్టిటిపిఎస్ ఈ వెబ్సైట్లో సెర్చ్ చేయాలి అని చెప్తున్నాను. అర్థదా? ఈ వెబ్సైట్లో ఈ లొకేషన్లో అమెజాన్ కొరెటో ఉంది అంటుంది. అర్థమైందా? సరే మీకు ఇంకో రకంగా చెప్తా. మీరు అమెజాన్లో కానీ స్విగ్గీలో కానీ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైనా ఆర్డర్ పెట్టారు ఎప్పుడైనా? పెట్టి ఉంటారు కదా, అవునా? ప్లేస్ చేసిన ఆర్డర్ మీ ఇంటికి రావాలా, పక్కింటి ఇంటికి వెళ్ళాలా? మన ఇంటికి రావాలి కదా. అంటే మన అడ్రస్ పెట్టాలి కదా ఎక్కడ రావాలనేది. అలానే ఐ నో ఫ్రమ్ వేర్ టు ఆర్డర్. వేర్ టు ఆర్డర్ ఫ్రమ్ ఎం కొరెటో, అక్కడి నుంచి తేవాలి. కానీ ఎక్కడికి తేవాలి, నా లోకల్ ల్యాప్టాప్లోకి తేవాలి. సో దట్స్ వేర్ యూ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇది తెచ్చేటప్పుడు ఏదన్నా పాస్వర్డ్ లాంటిది, అథెంటికేషన్ కీ లాంటిది అడిగినప్పుడు ఇగో ఆ కీ కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నా. అర్థమైందా? ఈ కీ వాడుకుని దాన్ని తీసుకుని రమ్మని చెప్తున్నా. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ వన్ ఫైల్ కాల్డ్ రిపో అనే ఫైల్లో పెట్టి, ఇప్పుడు నేనేం కొడతాను, ఎం ఇన్స్టాల్ వాట్, ఓపెన్ ఓపెన్ జేడీకే ఇన్స్టాల్ చేయమని చెప్తాను అనమాట. ఇట్లా ఈ కమాండ్ ఇస్తాను. ఓకేనా? అది ఏం కమాండ్, ఎగ్జాక్ట్ కమాండ్ ఏంటి అంటే మీకు రాసి పెట్టా చూడండి. ఫస్ట్
జెన్కిన్స్ మనం ఇక్కడ దాకా చేసాం కదా, ఏది మనం వార్ చూసాము అవునా. వార్తో అయితే 2 కమాండ్సే, సింగిల్ కమాండ్ వార్ నుంచి అయితే. ఎంఎస్ఏ అయితే మీకు తెలిసి వచ్చింది. ఐ రిపీట్ వన్స్ అగైన్, జెన్కిన్స్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ 2 ways. విండోస్లో అయితే .msi అండ్ .var. లైనక్స్లో అయితే ఒక 2 ways, ఒక .var ఒక .rpm. .var ఆర్ .rpm. .var ఈస్ కామన్ ఫర్ బోత్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవునా. విండోస్లో వచ్చింది, ఇప్పుడు లైనక్స్లో చూస్తున్నాం. లైనక్స్లో చేయాలి అంటే అగైన్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, విండోస్ అయినా లైనక్స్ అయినా జేడీకే ఈజ్ మ్యాండేటరీ. చూడండి, స్టెప్స్ టు ఇన్స్టాల్ వాట్, జావా ఇన్ 7.x వర్షన్. ఆల్తో ఇప్పుడు నోట్, మీకు నోట్ రాసించండి, ఆల్తో జావా 17 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ డిఫాల్ట్ ఎం రిపాజిటరీస్ ఆఫ్ వాట్ 7.9. సో ఈ 7.9 ఓఎల్ అంటే ఏంటి, ఒరాకిల్ లైనక్స్. నాది ఒరాకిల్ లైనక్స్ కదా. ఒరాకిల్ లైనక్స్ 7.9లో నీ డిఫాల్ట్ రిపాజిటరీలో మాంగో సారీ జావా 17 సంబంధించిన పాత్ లేదు, ఎక్కడికి వెళ్తే ఎవరితో లేదు. కాబట్టి వీ క్యాన్ ఇన్స్టాల్ యూజింగ్ ఫాలోయింగ్ మెథడ్. సరే అబ్బా, ఓకే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్నట్టుగా మీ అంటే ఇప్పుడు దాకా మీ మైండ్లో ఏముంది, నేను ఎం ఇన్స్టాల్ జావా కొడితే అది ఎక్కడున్నా తెచ్చి ఇచ్చే ఇన్స్టాల్ అట్లా తేదు. అది ఎంటర్ కొడితే ఏమవుతుంది, ఇట్ విల్ గో టు ఫస్ట్ రిపాజిటరీస్. ఎం రిపాజిటరీస్ ఉన్నాయి, డాట్ రిపో ఉన్నాయిగా, ఆ ఫైల్లోకి వెళ్తుంది అనమాట. దాంట్లో అన్ని వెబ్సైట్లు ఉంటాయి. మీరు 100 వెబ్సైట్లు పెట్టి ఆ 100 వెబ్సైట్లు వెరిఫికేషన్ చేసుకుంటుంది వెళ్ళి. ఆ వెబ్సైట్ ఏంటిది అనేది మీరు చెప్పాలి. అది పబ్లిక్ రిపాజిటరీ వెబ్సైటా, ప్రైవేట్ రిపాజిటరీ వెబ్సైటా. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వితౌట్ రిపాజిటరీ ఎం వోంట్ వర్క్. ఎం ఇంటర్నెట్లోకి తెచ్చుకుంటుంది కానీ మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి. స్విగ్గీలో నీ ఏ రెస్టారెంట్ నుంచి అయినా తెస్తుంది, కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి మనం చెప్పాలి కదా. బ్రింగ్ ద బిర్యానీ అంటే వాడు తెచ్చేస్తాడా. సో ఎం వెళ్ళి బ్రింగ్ ద జావా అంటే తేదు. నువ్వు ఏ రెస్టారెంట్కి వెళ్ళి నీకు ఏ ఫ్లేవర్ ఆఫ్ బిర్యానీ కావాలో చెప్పాలి క్లియర్గా. సిమిలర్లీ ఆ ఆ ఆ రెస్టారెంట్ పేరు ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ డాట్ రిపో అనే ఫైల్లో ఉంటుంది. అర్థమవుతుందా మీకు. సార్ నేను ఒక 20 రెస్టారెంట్ పేర్లు పెట్టొచ్చు అంటే 20 కాదు 100 పెట్టుకో. ఆ బిర్యానీ ఫస్ట్గా సెర్చ్ చేస్తుంది, ఈ రెస్టారెంట్లో లేదు, ఈ రెస్టారెంట్లో ఉందా, ఈ రెస్టారెంట్లో ఉంది అంటే ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అర్థమైందా. యూ టోల్డ్ ఓన్లీ చికెన్ బిర్యానీ, కానీ పర్టికులర్ రెస్టారెంట్స్ ఒక 5 రెస్టారెంట్, సరే ఈ 5 రెస్టారెంట్లో ఏదో రెస్టారెంట్ చికెన్ బిర్యానీ పెట్టమంటే ఫస్ట్ చూస్తాడు, ఫస్ట్ హిట్ అయిందా ఇట్ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్. అర్థమవుతుందా ఎవ్రీవన్. సిమిలర్లీ ఇక్కడ రాసిన పాయింట్ ఏంటి, నేను మీకు మీకు ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది మనకి, వై డిడ్ వి ఫెయిల్డ్ ఇన్స్టాలింగ్ అంటే జావా 17. ఓకే, సో జావా 17 ఈజ్ మ్యాండేటరీ ఫర్ జెన్. అర్థమైందా. ఎం తోటి మళ్ళీ చెప్తున్నాను, ఎం తోటి ఆర్పిఎం ఇన్స్టలేషన్ ఇంటర్నెట్ లైన్ తెచ్చుకుంటుంది అది మనం చెప్పాలి. అంటే అది వీ హ్యావ్ టు టెల్. ఓకే మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. జెన్కిన్స్ ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టండి. టాస్క్ ఐఎమ్ గివింగ్ వాట్ మాంగో ఎం ఎం రిపాజిటరీ ఫర్ మాంగో డిబి 5 అని కొట్టా. సింపుల్ గా ఏం చెప్పాను నేను, ఎం రిపాజిటరీ ఫర్ వాట్ మాంగో డిబి 5. మాంగో డిబి రిపాజిటరీస్ అంటున్నారు.
మాంగో రిపాజిటరీస్ అంటారు. ఏ లినక్స్ ఇది? అమెజాన్ లినక్స్, రెడ్ హ్యాట్ లినక్స్? రెడ్ హ్యాట్ లినక్స్. రెడ్ హ్యాట్ లినక్స్ లో ఏ వర్షన్ కావాలి నీకు? ఏ వర్షన్ ఇది? 7 లోకి వెళ్దాం. 7 సర్వర్కి వెళ్దాం. 7 సర్వర్ లో మాంగోడి డిపాజిట్. ఏ వర్షన్ మాంగో? 5. లెట్స్ ఎగ్జాంపుల్ 5 వర్షన్. ఓకే, దాంట్లో ఏది ఇది? x86 ఏది? అంటే విండోస్ x64, రైట్? x60. ఓకే, అండ్ దాని ఏ వర్షన్ లో కావాలి నీకు? ఆర్పిఎంస్ లో కావాలి. సో ఇది ఆర్పిఎం, రైట్? దిస్ ద రిపాజిటరీస్. ఇక్కడి నుంచి తేవాలి, రైట్? ఇది అర్థమవుతుంది మీకు? ఒక వెబ్సైట్ లో వాళ్ళు పెట్టాడు, ఇక్కడి నుంచి తేవాలి. ఎవరు తేవాలి? ఎం తేవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? డాట్ రెపోలో క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇంకో చూపిస్తాను. జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను. అంటే ఏది డౌన్లోడ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా రిపాజిటరీస్ కంపల్సరీ. వితౌట్ రిపాజిటరీ యూ కెన్ నాట్. సరిగ్గా చూడండి. కాన్సెప్ట్ ఈ మాంగో కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు, గిట్ కావచ్చు, మావెన్ కావచ్చు, ఏదైనా సరే ఎం ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు చెప్తున్నాను. ఎం విల్ వర్క్ బేస్డ్ ఆన్ వాట్? రిపాజిటరీస్. ఇది ఫస్ట్ పాయింట్. ఎం వర్క్స్ బేస్డ్ ఆన్ వాట్? రిపాజిటరీ. ఎం నువ్వు చెప్పినప్పుడు అట్ ద సేమ్ టైం నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో కూడా చెప్పాలి. ఓకే, ఇంటి చూడండి. టు క్రియేట్ ది MongoDB repository, use a text editor or like VA or something and create a file called what? అంతేనా? Control-C చేద్దామా? ఓకే, and then what? సింపుల్ మళ్ళీ కాపీ పేస్ట్ అక్కడ అవ్వకపోవచ్చు. సపోజ్ సెషన్ ఉందా? ఇవన్నీ మర్చిపోయారా? ఇవి కూడా పట్టి ప్రాక్టీస్ చేయించాలి. డైరెక్ట్ కాపీ అవుతుంది ఇక్కడికి. సరే, ఈ లొకేషన్ లోకి వచ్చానా? వేర్ ఆల్ ద రిపాజిటరీస్ విల్ బి దేర్. వేర్ ఆల్ ద రిపాజిటరీస్ విల్ బి దేర్. etc m.repository.d అనే ఫోల్డర్ ఉంటుంది. మాంగోకి సంబంధించిన రిపోజిటరీ ఉందా? లేదు. బిఐ చూద్దాం, నేను పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇదంతా పంచాయతీ కాబట్టి నేను ఏం చేయమంటారు? జనరేషన్ కిడ్స్ కాబట్టి మా జనరేషన్ మొక్కలు చేయలేము అట్లా. ఓకే, హలో ఎస్ సార్. క్లాస్ ఇప్పుడు ఓకే సార్. క్లాస్ స్టార్టింగ్ లో బాగా వినిపించింది వాయిస్, ఇప్పుడేమో జస్ట్ లేదు, కాల్ వచ్చిందని ఇది మైక్ ది పైకి పెట్టాను ఇట్లా. ఇస్ ఇట్ ఓకే నౌ? yes. థ్యాంక్స్. సో విఐ సారీ, వాట్ ఈస్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ ఏంటి? 192.168.168.107. అందుకని రావట్లేదు. ఏంటిది అది? 192.168.68.68. ఎంతది? 107. 107 root
ఓకే, ఇప్పుడు లాగిన్ అయ్యాం కాబట్టి we will do a copy paste. All repositories where it will be cd/etc m.repos.d అన్ని రిపాజిటరీస్ ఇదే లొకేషన్ లో ఉండాలి. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, విఐ అంటే ఎం ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నా మీకు నేను. వాట్ ఇస్ ద టాస్క్ గివెన్ టు మీ, MongoDB ఇన్స్టాలేషన్ చేయమన్నాడు అంతే. ఓకే, ఎం ద్వారా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ద పాయింట్ హియర్ ఇస్ గో హియర్ అండ్ క్రియేట్ వాట్ దిస్ ఫైల్. ఏంటి, MongoDB హైఫెన్ అనే ఒక రిపోజిట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఎంటీ ఫైల్, అంతేనా ఫైల్. ఈ ఫైల్లో చెప్తున్నాను ఏమని, MongoDB5 నేమ్ ఆఫ్ ద రిపాజిటరీ, బేస్ యూఆర్ఎల్ ఇది, అవునా. ఈ రిపాజిటరీని డౌన్లోడ్ చేసుకోవడానికి కీ ఇది. ఓకే, జస్ట్ సింప్లీ వాట్, కాపీ దిస్, పేస్ట్ ఇట్, సేవ్ ద ఫైల్, క్యాట్, చూసుకోండి వచ్చేసిందా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎం, వాడు చూడండి ఎం నెక్స్ట్ ఏమంటున్నాడు, నేమ్ ఇట్ అంత అయిపోయిందా, ఏమన్నాడు సింపుల్గా, అంతే కదా. సూడో అవసరం లేదు, మన రూట్లో ఉన్నాం కాబట్టి. ఓకే, బట్ లెట్ మీ గివ్ యూ మన యాక్చువల్ కమాండ్ ఇద్దాం. ఓకే, ఏంటది, ఎర్రర్ ఇన్ ఫైల్ నేమ్ చెక్, వాట్ ఇస్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే కాపీ పేస్ట్ చేసాం కదా, అది ప్రాబ్లం. ఇది జస్ట్ పొజిషన్ సెన్సిటివ్ ఇదంతే, ఇది ఏం లేదు, మనకి చేసాం కాబట్టి ఇన్సర్ట్ కొట్టి ఓకేనా, అంతే. స్పేసెస్ వచ్చినాయి కాబట్టి ఇష్యూ. దెన్ వాట్, అర్థమవుతుందా. సో నౌ ఎం నోస్ వేర్ టు గో, వాట్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఐ నీడ్ టు బ్రింగ్ ఇట్ టు మై సిస్టమ్. కీ అడుగుతుంది అక్కడ, ఆ కీ కూడా ఎక్కడ ఉంది, ఇది కీ. ఈ కీ వాడి అన్లాక్ చేసి ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తుంది. నిన్న మీకు జరిగింది కూడా ఏంటంటే, రైట్, మీరేమనుకుంటున్నారు, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి తెచ్చేస్తాను అనుకుంటారా. అదే చెప్తున్నాను కదా, స్విగ్గీ కూడా నాకు బిర్యానీ కావాలంటే అది తేడాడు. యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఫ్రమ్ విచ్ రెస్టారెంట్, విచ్ వర్షన్, వాట్ యూ నీడ్ టు డూ, అంతే కదా. ఇది అంతే. ఓకే, సమ్ టైమ్ అవుట్ ఎర్రర్ వస్తుంది, బట్ కాన్సెప్ట్ క్లియరా. ఈ కాన్సెప్ట్లో నేనేం చేశానంటే నిన్న, నౌ కమ్ బ్యాక్ టు అవర్ జెన్కిన్స్. ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటి చెప్పండి. సో జెన్కిన్స్ మనం జనరిక్ ఏమంటున్నాం, ఎం ఇన్స్టాల్ జావా ఇంపార్టెంట్ కదా, జావా అనేస్తున్నా. అది ఏదో వర్షన్ ఏది దొరికితే చేతికి తెచ్చి ఇన్స్టాలేషన్ చేస్తుంది. అదేమో జెన్కిన్స్ వర్క్ అవుతుంది, ఎందుకంటే జెన్కిన్స్ నీడ్స్ వాట్ 17 or 21. అండ్ బట్ వాట్ నాకు తెలిసి మీకు 1.8 ఆఫ్ జేడీకే ఇన్స్టాలేషన్ అయి ఉంటుంది నాకు తెలిసి, అంతేనా. 1.8 బై డిఫాల్ట్, ద డిఫాల్ట్ జెన్కిన్స్ డిఫాల్ట్ జావా ఈజ్ 1.8 ఓల్డర్ వర్షన్ అనమాట. సో నేను చేసిన సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మీకు, ఇప్పుడు చూడండి, ఆల్తో జావా 17 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద డిఫాల్ట్ ఎం రిపాజిటరీస్ ఆఫ్ వాట్ ఒరాకిల్ 7.9. సో ప్రతి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక డిఫాల్ట్ ఎం రిపాజిటరీతో వస్తుంది. మీరు ఎం కొట్టినప్పుడల్లా ఆ రిపాజిటరీకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒకసారి గుర్తుందా, ఆర్పిఎం నాట్ అవైలబుల్ అని మీ పాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు నథింగ్ ఈజ్ అవైలబుల్ ఆర్ ఆర్పిఎం నాట్ అవైలబుల్ దాంతో స్టార్ పెడితే పికప్ చేసుకుంటుంది. ఐడియా ఉందా మీకు, మీరు పాత క్లాసెస్ మీకు చెప్పాను. సో బై డిఫాల్ట్ 17 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఓపెన్లీ. అదొక స్పెసిఫిక్ లొకేషన్లో పెట్టి ఆ లొకేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకే నేను ఏం చేశాను, వాట్ వీ క్యాన్ ఇన్స్టాల్ ఇట్ యూజింగ్ వాట్ అంటే ఈ మెథడ్ ఫాలో చేస్తే మనకు అది ఇన్స్టాలేషన్ ఇచ్చారు. మెథడ్ ఏంటి, అమెజాన్ కొరెటో 17. అమెజాన్ కొరెటో ఈజ్ వాట్, ఫ్రీ, మల్టీ ప్లాట్ఫామ్, ప్రొడక్షన్ రెడీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాట్, అర్థమైందా. సో ఇప్పుడు స్టెప్స్ చూద్దాం, ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం, ఇన్స్టాల్ జేడీకే ఫస్ట్ స్టెప్, అంతేనా. ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్ వాట్ కొరెటో జీపీ కీ, అండ్ దెన్ వాట్, అది ఎలా చేస్తాము. ఇప్పుడు నేను రిపాజిటరీ ఫైల్ పెట్టాలి ఒకటి, లేదా ఇట్లా స్టెప్ బై స్టెప్స్ అని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఏంటి యూఆర్ఎల్ తేవాలి, ఇట్లా ఈ కమాండ్ కొట్టి యూఆర్ఎల్ తేయండి. దాని తర్వాత మళ్ళీ ఏంటి ఎం ఇన్స్టాల్ వై జావా చెప్పండి. ఇప్పుడు మీరు ఎం తోటి ఇన్స్టాల్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు
ఎం రిపాజిటరీ చెప్పారు ఎక్కడ ఉంది అనేది. కొరటో ఎక్కడ ఉందో తెలుసు, దాని కీ ఎక్కడ ఉందో తెలుసు. వెరీ టూ థింగ్స్. వేర్ ఈస్ ద సాఫ్ట్వేర్, సారీ ఇక్కడ రిపో అంటే ఏంటి, వేర్ ఈస్ ద సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఈస్ ద కీ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్. వెళ్ళింది ఇన్స్టలేషన్ చేసేస్తుంది. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోండి జావా వర్షన్ అని, మీకు 17 వస్తుంది. ఓకే, సో వాట్ ఐ డిడ్ వాజ్, సో మీకోసం ఒక రిపాజిటరీ కూడా పెట్టాను. ఏంటిది అది, ఇది. ఓకే, నౌ జావా ఏమొచ్చింది, 17 వర్షన్ వచ్చినారా లేదా. ఓకే, సో జావా 17 వర్షన్ వస్తేనే మనకి ఏంటి, జెన్కిన్స్ కానీ మ్యావెన్ కానీ వర్క్ అవుతుంది. మ్యావెన్ మీరు విండోస్లో చేశారు, లైనెక్స్లో చేయలేదు. మీరు చేశారా మ్యావెన్ లైనెక్స్లో? మరి మీరు అడగాలి కదా నన్ను, మీరు అడగలేదు. మ్యావెన్ సో ట్రై చేయండి. సో ట్రై టు ఇన్స్టాల్ ఎవ్రీ టాపిక్ వాట్ వి డూ, ట్రై టు డూ ఇట్ వాట్ ఈ లైనెక్స్, విండోస్, లైనెక్స్. నెక్స్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ చెప్తాను. ఏడబ్ల్యూఎస్ చెప్పిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో కూడా ఇన్స్టాల్ చేయాలి అదే కమాండ్, అదే మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి, అదే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, అదే గిట్ ఇన్స్టాల్, అన్ని ఇన్స్టాలేషన్ చేయండి అన్ని ఎన్వైరన్మెంట్స్లో. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ గివ్ మీ, నువ్వు ల్యాప్టాప్లో చేయమన్నా చేయగలిగేట్టు ఉండాలి. మీరు ఆన్ ప్రిమైసెస్ ఒక సర్వర్లో చేయమన్నా, అంటే మీ విఎం లాగా దాంట్లో చేసేట్టు ఉండాలి. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ, ఏ స్టెప్స్ ఆర్ సేమ్. ప్రాసెస్ క్లారిటీ ఉంటే డెస్టినేషన్ ఏదైనా సరే ఈజీ అయిపోతుంది. బట్ డెస్టినేషన్ మారుతున్న కొద్దికి కొన్ని కొన్ని కండిషన్స్ మారుతాయి, అదొక గుర్తుపెట్టుకోవాలి అంతే. క్లియర్. 1.8 ఉంటుంది, అవ్వదు, ఆటోమేటిక్ అప్డేట్ అవ్వదు. రెండే ఉంటాయి, అది కూడా చెప్తా, అది కూడా చెప్తా మీకు, అది కూడా ఎలా చేయాలనేది. సపోజ్ యూ ఇన్స్టాల్డ్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ జావా, అవునా, ఎన్ని వర్షన్స్ ఇన్స్టలేషన్ చేసినా కానీ ఈ ఈ టర్మినల్ ఉంది సరా, ఇప్పుడు వాట్ ఎవర్ టర్మినల్ వీఆర్ డూయింగ్ డిస్కసింగ్ నౌ, దిస్ ఈస్ కాల్డ్ సెషన్. ఏంటది, సెషన్ అంటాం, ఇది ఒక సెషన్, అవునా. ఈ సెషన్లో నాకేం సెట్ అయ్యింది, 17 సెట్ అయ్యింది. నేను కావాలనుకుంటే 24 సెట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే 21 సెట్ చేసుకో, ఈ సెషన్ మట్టుకే. అంటే వాట్ ఎవర్ ద జావా యూజ్, అర్థమైందమ్మా మీకు, జావా 1 ఉంది, 10 ఉంది, 11 ఉంది, 17 ఉంది, 21 ఉంది, 24 ఉంది. ఈ అన్ని వర్షన్స్ ఆఫ్ జావా దీంట్లో ఈ ఇన్స్టాలేషన్ చేశారనుకుందాం. ఒకటే మెషిన్లో యూ ఇన్స్టాల్ వాట్ 4 to 5 టైప్ ఆఫ్ జావా వర్షన్స్ యూ ఇన్స్టాల్డ్. ఎందుకమ్మా నీకు అన్ని రకాల జావా ఏదన్నా ఒకటే కదా, అన్ని వర్షన్స్ ఎందుకు ఇన్స్టాల్ చేసావంటే కొన్ని అప్లికేషన్స్కి 17 కావాలి, కొన్ని అప్లికేషన్స్కి 11 కావాలి, కొన్ని అప్లికేషన్స్కి 24 కావాలి. మరి డిపెండెన్సీ ఉంది కాబట్టి ఐఎమ్ ఇన్స్టాలింగ్. సరే, ఇప్పుడు ఏ వర్షన్ యాక్టివేట్ చేసుకుంటావు అనేది డిపెండ్స్ అపాన్ యువర్, గుర్తుందా మీకు, విండోస్ సెట్ చేసాం మనం. ఈవెన్ దో యూ హ్యావ్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ వాట్ జావా, ఈ సెషన్కి నువ్వు ఏం తీసుకోవాలి అనుకుంటున్నావు అనేది తెలియాలన్నమాట. సో అలా చెక్ చేస్తాం మనం. జావా ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటాం. ఓకే ఓకే, సో మనం ఈకో $జావా_home అనేది ఇప్పుడు నేను సెట్ చేయలేదు కాబట్టి నాకు లేదు, ఓకేనా. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ జావా వర్షన్స్, సార్ నాకు ఇప్పుడు ఈ సెషన్ నుంచి నాకు 17 ఒకటే పికప్ అవ్వాలి, సెట్ యువర్ జావా హోమ్ టు 17 పాత్ అంతే. సార్ నాకు ఇప్పుడు ఈ సెషన్ నేను ఇంకో టూల్తో వాడుతున్నాను, నాకు 17 వద్దు 24 కావాలి, ఇన్స్టలేషన్ అయిందా, అయ్యింది సార్, ఆ హోమ్ ఎక్కడ చూసుకోండి, ఆ హోమ్ సెట్ చేయండి. అర్థమవుతుందా మీకు. సార్ నాకు ఇన్నిసార్లు వద్దు, నాకు ఇంకా డిఫాల్ట్గా 17 ఉండాలి సార్, నేను ప్రతిసారి నేను జావా హోమ్ సెట్ చేయలేను సార్, ఐ వాంట్ మేక్ ఇట్ వాట్ 17. అంటే నేను ఈ లైనెక్స్ మెషిన్లో జావా అని నేను వాడితే అది 17కే పాయింట్ అవ్వాలి. అది ఎలా చెక్ చేస్తారంటే ఇలా సెట్ చేస్తారు. ఓకే, I'll come back to the point. మీకు అర్థమైందా. క్యాన్ వి ఇన్స్టాల్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ జావా ఇన్ సేమ్ మెషిన్? ఎస్. హౌ డూ యూ యూజ్ ఇట్? యూ హ్యావ్ టు సెట్ ది పాయింట్ టు ద వర్షన్, వాట్ వర్షన్ యూ వాంట్, యూజింగ్ హౌ జావా హోమ్. ఓకేనా. లేదు ఒకటే పర్మనెంట్ సెట్ చేసుకోవాలి నాకు, ఈవెన్ దో ఐ హ్యావ్ 6 వర్షన్స్ ఆఫ్ జావా, బై డిఫాల్ట్ 1 షుడ్ బి యూజ్డ్. అది ఎలా అని చూద్దాం. ఓకే సరే, ఈ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ స్టెప్ అయిపోయిందా. ఫస్ట్ స్టెప్ చేయడానికి మీకు రిక్వైర్ మ్యాండేటరీ ఏంటి, రిపాజిటరీ, అదే రిపో ఫైల్ అని ఉండాలి, లేదా ఈ 2 స్టెప్స్ అన్న చేయాలి. ఫస్ట్ స్టెప్, టెల్ ఇంపోర్ట్ ద కీ, అండ్ దెన్ వాట్ ఈస్ దిస్ యూఆర్ఎల్, కర్ల్ అంటాం దీన్ని, కమాండ్ లైన్ యూఆర్ఎల్ అంటే ఏంటి, బేసిక్గా వెబ్సైట్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, అవునా. యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అంటారు. యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అంటే యూనివర్సల్గా ఆ రిసోర్స్ ఎక్కడ ఉందని లొకేట్ చేసేదాన్ని యూఆర్ఎల్ అంటాం. ఓకే, సియూఆర్ఎల్ అంటే ఏంటి,
అంటే ఒక యూఆర్ఎల్ని కమాండ్ లైన్లో వాడాలంటే కర్ల్ అంటారు, దాన్ని పిలవటం కర్ల్ అని పిలుస్తారు, బట్ ఇట్స్ అ సియూఆర్ఎల్. ఓకే, కమాండ్ లైన్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, సో కర్ల్ అంటే ఆ యూఆర్ఎల్ నాకు కావాల్సిన జావా ఈ యూఆర్ఎల్లో ఉందని చెప్తున్నాను మీకు క్లియర్గా. అర్థమైందా? ఇది తీసుకొచ్చి ఎక్కడ రాస్తున్నాను ఈటీసీ ఎం రిపాజిటరీలో కొరెటో డాట్ రిపోలోకి రాసేసాను. అర్థమైందా? అండ్ కీ ఇంపోర్ట్ చేసుకున్నాను లేదా? అంటే నవ్వు ఎం నోస్ ఎక్కడి నుంచి తేవాలి అనేది తెలుసు. నెక్స్ట్ కమాండ్ ఏం కొట్టాను, ఎం ఇన్స్టాల్ జావా 17 అని చెప్పాను, వచ్చేసింది. జావా వర్షన్ చెక్ చేసిన, అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు ఏంటి, వెరిఫికేషన్. ఫైన్, సరిగా చూడండి. ఇప్పుడు ఇన్స్టలేషన్ అయిపోయింది సార్, నేను జావా కొడుతుంటే విచ్ జావా అని కొడుతున్నాను సార్, జావా ఏమో ఇక్కడి నుంచి తీసుకుంటుంది సార్, అంటే జావా ఇక్కడ ఇన్స్టలేషన్ అయిందా? కాదు, జావా ఇక్కడ నుంచి, జావా బైనరీ ఈజ్ అవైలబుల్ హియర్, బట్ వాట్ వర్షన్ ఆఫ్ జావా ఈజ్ పాయింటెడ్ టు, ఒక పర్టికులర్ వర్షన్ మీకు తెలియాలి అనుకుంటే లైనక్స్ లో కమాండ్ ఏంటి, ఇప్పుడు విండోస్ సెర్చ్ అంటాం కదా, విండోస్ సెర్చ్ ని లైనక్స్ లో ఫైండ్ అంటాం. ఫైండ్ ఫాలోడ్ బై వాట్, పాత్, ఏ లొకేషన్ లో వెతకాలి. సెర్చ్ ఎట్లా సెర్చ్ చేస్తారు మా విండోస్ లో, పర్టికులర్కి వెళ్ళి ఒక లొకేషన్లోకి వెళ్ళి మీరు ఒక పర్టికులర్ లొకేషన్లోకి వెళ్తారు, ఇక్కడ సెర్చ్ బటన్ వస్తారు కదా, ఈ సెర్చ్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్లో సెర్చ్ చేస్తున్నాం, అవునా? ఈ లొకేషన్లో ఈ సెర్చ్ చేస్తున్నాం ఇక్కడ, అవునా? అలానే ఫైండ్ స్లాష్ ఈజ్ వాట్ ఈస్ స్లాష్ ఇన్ లైనక్స్, టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్, అంటే పైనుంచి ఎతకమని చెప్తున్నా. రూట్కి ముందే ఏమైనా ఉందా ఇంకా, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎతుకున్నాము, అంటే ఎంటైర్ ఫైల్ సిస్టమ్ ఎతకమని చెప్తున్నా. బేసికలీ యు గో అండ్ సెర్చ్ ఇన్ వాట్, ఎంటైర్ ఫైల్ సిస్టమ్. ఓకే, సెర్చ్ వాట్, నేమ్ ఇవ్వాలన్నమాట. ఫైండ్ ఇన్ దిస్ లొకేషన్ విత్ ద నేమ్ కాల్ వాట్, జావా అనే పేరుతోటి ఎంటైర్ ఫైల్ సిస్టంలో సెర్చ్ చేయి. అండ్ నువ్వు సెర్చ్ చేస్తున్నప్పుడు అది ఏం ఫైల్, టెక్స్ట్ ఫైలా, బైనరీ ఫైలా, లేకపోతే కమాండా? అది కమాండ్ కాబట్టి అది ఏంటది, అదొక ఎగ్జిక్యూటబుల్స్ కోసమే సెర్చ్ చేయి, టెక్స్ట్ ఫైల్స్ కోసం సెర్చ్ చేయకు, బైనరీ ఫైల్స్ కోసం సెర్చ్ చేయకు. ఇఫ్ ఇట్ ఈస్ వాట్, ఎగ్జిక్యూటబుల్, సెర్చ్ ఫర్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఈ మొత్తం అవుట్పుట్ ని తీసుకొచ్చి, అవుట్పుట్ వస్తుంది కదా, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ ఈ అవుట్పుట్ నుంచి అగైన్ వాట్, పైప్ అని తెలుసు మీకు, ఫ్రమ్ దిస్ అవుట్పుట్ సర్చ్ ఫర్ వాట్, కీవర్డ్ కల్ వాట్, కొరెటో. ఈ మొత్తం కొరెటో నుంచి మళ్ళీ ఫిల్టర్, అగైన్ ఫిల్టర్ వాట్, సర్చ్ ఫర్ వాట్, బిన్ జావా. సో ఈ కమాండ్ మీరు కొడితే ఇక్కడ నుంచి మీ జావా అనేది ఎక్కడ ఇన్స్టలేషన్ అయిందని చెప్తుంది ఎగ్జాక్ట్ గా. మొత్తం ఎత్తుంది, మొత్తం ఫైల్ సిస్టమ్ కదా, 10 GB ఉంటుంది, మొత్తం ఎత్తుంది అనమాట అది. ఓకేనా, నేను క్యాన్సిల్ చేస్తున్నా, బట్ దిస్ ఇస్ కమాండ్ టు నో వాట్ ఎగ్జాక్ట్ సాఫ్ట్వేర్ పాత్. ఇది కమాండ్. నెక్స్ట్ ఇప్పుడు కాన్ఫిగర్ జావా, మీకు చెప్పాను కదా ఏంటి, ఒకటే మెషిన్ లో మల్టిపుల్ జావా వర్షన్స్ ఉంటాయి, అవునా? సార్ నా దాంట్లో 1.1 ఉంది, 2 ఉంది, 11 ఉంది, 17 ఉంది, 24 ఉంది, 21 ఉంది, బట్ ఐ వాంట్ మేక్ 1 యాజ్ డిఫాల్ట్. హౌ డు ఐ డూ దట్? ఆల్టర్నేటివ్స్ ఇస్ అ కమాండ్. ఏంటి కమాండ్ అది? ఇది కూడా ఒక లైనక్స్ కమాండే. ఆల్టర్నేటివ్స్ అనే కమాండ్ లో అంటే సూట్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నాట్ మ్యాండేటరీ, రూట్ కాబట్టి. ఆల్టర్నేటివ్స్ ఇన్స్టాల్, ఇవన్నీ ఈ కమాండ్ మీరు యాజ్ టీస్ కొడితే, ఇక్కడ దాకా కమాండ్ కాపీ చేసి కొడితే ఇది పాయింట్ అవుట్ చేసేస్తుంది డైరెక్ట్ గా. పాయింట్ అవుట్ కాకుండా ఒక నిమిషం ఆగని చెప్తా. లిస్ట్ వస్తుంది మనకి, ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇది లిస్ట్ కొంచెం చిన్నగా చేస్తాను, మీకు అనిపిస్తుంది. సెకండ్ కొంచెం చిన్నగా చేస్తాను మీకు, అది ఫుల్ ఫ్లెడ్జ్ కనిపించాలని. ఇది కమాండ్. ఏం అర్థమైంది చదవండి మీరు, కొంచెం చిన్నగా నా లైనక్స్ లో ఈ 7 టైప్స్ ఆఫ్ జావా ఇన్స్టాలేషన్ చేశాను నేను. అర్థమైందా? ఒకటి 70, ఒకటి అమెజాన్ సంబంధించింది, ఒక ఓపెన్ జేడీకి, ఇంకో 17, ఇంకో 1.8, జావా 11 ఉంది, జావా 1.8 ఉంది, అవునా? జావా 1.7 ఉంది. సో లుక్ ఎట్ దిస్, హౌ మెనీ వర్షన్స్ ఐ హ్యావ్. వాట్, 1.7, 1.8, 11, 17 with one type of Java, 17 with another type of Java,
అండ్ 17 ఫ్రమ్ వాట్? అమెజాన్. ఇన్ని వర్షన్స్ ఉన్నాయి. కానీ ఏ వర్షన్ బై డిఫాల్ట్గా ఏది ఇన్స్టాలేషన్ అయింది? స్టార్. చూడండి ఇక్కడ స్టార్ ఉన్నది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. కానీ నేనేమంటున్నాను, అది తీసుకోకూడదు, నాకు నచ్చింది తీసుకోవాలి. సో దెన్ యూ నీడ్ టు కమాండ్, గివ్ దిస్ కమాండ్ ఆల్టర్నేటివ్స్ హైఫన్ కాన్ఫిగ్ వాట్ జావా. ఇక్కడ అడుగుతుంది ఎంటర్ టు కీప్ ద కరెంట్ సెలెక్షన్. కరెంట్ సెలెక్షన్ దేనికి ఉంది? ప్లస్ సింబల్ అంట. దేనికి ఉంది? 6కి ఉంది. ఆర్ టైప్ సమ్ నెంబర్. ఇప్పుడు నేను 5 కొట్టాను అనుకోండి, మీనింగ్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్, నేను జావా అని నేను టైప్ చేసినప్పుడల్లా డిఫాల్ట్గా 5 సెట్ అయిపోవాలి. అర్థమైందా కదా మీకు? ఎంటర్. ఇప్పుడు చూడండి స్టార్ డిఫాల్ట్గా ఉంటుంది అన్నమాట. నువ్వు ఏది ఇవ్వకపోతే స్టార్ డిఫాల్ట్ తీసుకుంటుంది అది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ప్లస్ సింబల్ 5కి వచ్చింది, అవునా? బట్ అది తీసుకుంటే వర్క్ అవుతుంది నాకు, జెన్కిన్స్ నాకు వర్క్ అవ్వదు. అందుకని మళ్ళీ ఏం చేస్తాను ఇప్పుడు నేను? మళ్ళీ క్యాన్సిల్ కొట్టి ఐల్ మేక్ ఇట్ వాట్ 6. అగైన్ వాట్? దేనికి పాయింట్ అయింది? 6, అవునా కదా? అప్పుడు మీరు చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పాను ఇక్కడ మీకు? దెన్ యూ సర్చ్ ఫర్ వాట్? వచ్చిందా? ఓపెన్ జేడీకే 17 వర్షన్కి మనకు పాయింట్ అవుతుంది. ఓకే, ఎల్టిఎస్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ సపోర్ట్. అయిపోయింది జావా 17. జావా 17 అయిపోయిన తర్వాత ఈ స్టెప్ దాకా ఇట్లా అవుట్పుట్ వచ్చిన తర్వాత దెన్ యూ ఇన్స్టాల్ వాట్? ఇన్స్టాల్ జెన్కిన్స్. కూడా ఏం చేయాలంటే వెళ్ళిపోద్దా మార్కెట్లోకి? ఇది చేస్తా రిపాజిటరీ ఫైల్ క్రియేట్ చేయాలి. మీకు ఆ డాక్యుమెంట్లు ఇచ్చాను, మీకు కావాలంటే చూడండి ఇక్కడ, ఇగోండి. ఓకే, ఏముంది జెన్కిన్స్ డాట్ రిపోర్ట్లో? అవుట్పుట్ ఏముంది చూడండి, జస్ట్ లొకేషన్ అంతే. జీపీ చెక్ 1 ఉంది అంతే. అంటే ఏంటి? ఫ్రీగా, కీ ఏం అవసరం లేదంట. యూ కెన్ హ్యాపీలీ డౌన్లోడ్. వాట్ కమాండ్ ఐ హావ్ టు గివ్? ఓకేనా? ఆల్రెడీ అయిపోయింది ఇన్స్టలేషన్ దీంట్లో, చెప్తున్నాను మీకు. ఆల్రెడీ ప్లగిన్ ఇన్స్టాల్ అని రావాలి. లెట్స్ సీ. ఆల్రెడీ జెన్కిన్ ఇన్స్టలేషన్ అయిపోయిందని రావాలి. ఓకే, సరే. జెన్కిన్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకి స్టోరీ ఏంటి? మీకు ఆ డాక్యుమెంట్ ఏది? మీకు ఆ డాక్యుమెంట్ చూపించాలి, ఆ డాక్యుమెంట్ రిఫర్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేసినట్టుంది, చేసుకొని మనకు ఆ వర్షన్ ఏదైందమ్మా? ఏది మనం మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లాస్ట్ టైం? డౌన్లోడ్స్ కదా? డౌన్లోడ్స్లో రన్ బుక్ కదా? సో దీంట్లో లేనిది ఇప్పుడు మీకు చెప్పింది ఏం డిఫరెన్స్? రెపో ఫైల్, అమెజాన్ కొరెటో. కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం చేసాను? డైరెక్ట్గా ఏం చెప్పాను మీకు? డిబిఎన్కి ఇది రెడ్ హ్యాట్ అంటే ఎనీ లైనక్స్ సెంటోయస్కి ఏం చెప్పాను మీకు? యాడ్ రెపో. wget is a command to download anything directly from internet to Linux. I repeat, curl ఒకటి, wget ఒకటి. These are two commands to directly download from internet to the server. wget పనిచేయదు ఒకసారి రియల్ టైంలో. wget వాట్? పనిచేయదు. ఎందుకు పనిచేయదు? సర్వర్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు కాబట్టి. కర్ల్ పనిచేయదు. ఎందుకు? సర్వర్స్కి రియల్ టైంలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే హ్యాకింగ్కి హ్యాక్ అవుతాయి కాబట్టి సర్వర్ అనమాట. అందుకని మనం ఏం చేస్తాం? మనం తెచ్చుకుని పుష్ చేసుకుని విన్ఎస్సిపి ద్వారా సర్వర్లోకి పుష్ చేస్తాం. 2 మెథడ్స్. ఎనీ ఆర్పిఎం యూ వాంట్ టు కాపీ టు సర్వర్, 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డౌన్లోడ్ టు యువర్ లోకల్ ల్యాప్టాప్ త్రూ విన్ఎస్సిపి యూ కాపీ, ఆర్ మీ సర్వర్కి విన్ఎస్సిపి మీ డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందనుకోండి, యూ కెన్ గెట్ వాట్? wget. డైరెక్ట్గా ఆర్పిఎం డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవ్వదు. సార్ మళ్ళీ మీరు అడగచ్చు, సార్ ఏంటి, ఈ wget ఏంటి? wget విల్ జస్ట్ డౌన్లోడ్ ది ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఆస్క్. ఇట్ విల్ డౌన్లోడ్ అండ్ కీప్ ఇట్ టు యువర్ సర్వర్. ఇన్స్టాల్ చేయదు. ఏం చేస్తుంది? డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. ఈజ్ అ ఆర్కెస్ట్రేషన్ టూల్. wget ఈజ్ జస్ట్ ఓన్లీ డౌన్లోడబుల్ టూల్. ఈ డౌన్లోడ్ చేయాలా? డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నాం, అది wget. సరే, ఫస్ట్ స్టెప్ ఏం చేశారు మీరు? ఇక్కడ రెపో క్రియేట్ చేశారా? సెకండ్ స్టెప్ ఏం చేశారు? ఇన్స్టాల్ జావా. ఈ కమాండ్ ఎందుకు ఫెయిల్ అయింది చెప్పండి. మీరు జస్ట్ ఇక్కడ
బ్లైండ్గా జావా ఇది కాపీ ఉందని పెట్టేశారు, జావా 17 ఓపెన్ జేడీకే అండ్ జెన్కిన్స్. అయితే జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయి ఉంటుంది కానీ మీకు జావా 17కే ఓపెన్ జేడీకే ఫెయిల్ అయింది. ఎందుకు? ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ జావా 17 ఓపెన్ జేడీకే, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద కంపాటబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఓపెన్ జేడీకే ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ వాట్, మన 7.9తో కంపాటబుల్ కాదంట. మరి ఇంకో జేడీకే ఏది ఉంది కంపాటబుల్? అమెజాన్ కొరెటో ఈజ్ అ వెరీ వైడ్లీ యూజ్డ్ ఓపెన్ సోర్స్ జేడీకే. యూ క్యాన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ వర్క్ ఇట్. ఓకేనా? అది వర్క్ చేయడానికి నేను చేసిన కమాండ్ ఏంటి, నేను చేసిన స్టెప్ ఏంటి? రిపోజిటరీ, నేను అంత సేమ్ అమెజాన్ కొరెటోకి రిపోజిటరీ క్రియేట్ చేశాను, ఇన్స్టాల్ చేశాను, అంతమించి నేను ఏం చేయలే. డన్. నెక్స్ట్ ఏం చేసింది ఇక్కడ? ఎనేబుల్ జెన్కిన్స్. ఓకే, కమాండ్ కొడతాను చూడండి మీకు ఇక్కడ. కాపీ. ఓకే చూడండి, ప్యాకేజ్ ఏం చెప్తుంది ఇక్కడ? బాబు ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది, నేను ఏం చేయక్కర్లేదని చెప్తున్నాను, అది అవునా? నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ దిస్ కమాండ్ విల్ డూ? ఎనేబులింగ్ కి స్టార్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎనేబుల్ అంటే వెన్ ఎవర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ స్టార్టెడ్, వెన్ ఎవర్ యువర్ వాట్ operating system starts, operating system will ensure that Jenkins is started as a part of operating system. If it is disabled, only OS will come up. మీ జెన్కిన్స్ మీరు వెళ్ళి మాన్యువల్గా అప్ చేసుకోవాలి. ఎలా అప్ చేసుకుంటాం? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెన్కిన్స్ అంటాం. ఆల్రెడీ స్టార్ట్లో ఉంది కాబట్టి అది మనకి ఏమంటుంది, స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత స్టేటస్ కదా, సో ఓన్లీ అర్థమైన నేరో డౌన్ ఎట్లా చేయాలి? ఇష్యూ నేరో డౌన్కి ఏంటి? డిపెండెన్సీస్, ఈజ్ మై ఆల్ మై ప్రీ రిక్విజిట్స్ ఆర్ మెట్ ఆర్ నాట్. ఓకే సార్, జేడీకే ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కూడా రావట్లేదు అంటే కంపాటబిలిటీస్ ఇస్ ఓన్లీ ఇష్యూ. ఓకేనా? ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఎప్పుడు పెడతావు? దేనికంటున్నావు ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్? వర్క్ అయిపోయింది, జావా హోమ్ సెట్ చేసుకో. అదే జావా హోమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకుని దెర్ ఆర్ 2 ways. అదే అయిపోయింది మీకు అంతకు ఇంతకుముందు పాయింట్. నా దగ్గర 4 to 5 టైప్స్ ఆఫ్ జావా ఉన్నాయి. ఈ సెషన్లో నాకు ఏది యాక్టివేట్ అవ్వాలి అనుకునేది డిపెండ్స్ అపాన్ జావా హోమ్. నువ్వు దేనికి సెట్ చేస్తే ఆ వర్షన్ ఆఫ్ జావా యాక్టివేట్ అవుతుంది. నేను నాకు అట్లా వద్దు సార్, నేను ప్రతిసారి నేను జావా హోమ్ సెట్ చేసుకోను, ఐ డోంట్ వాంట్ టు సెట్ ఎనీ పర్టికులర్ హోమ్, బై డిఫాల్ట్ 17 వాడాలి. ఆల్టర్నేటివ్స్ మన కమాండ్ ఉందిగా, ఆల్టర్నేటివ్స్ కంట్రోల్ ఆర్ ఆల్టర్నేటివ్స్ కమాండ్ ఉంది కదా, ఆల్టర్నేటివ్స్ హైఫన్ కాన్ఫిగ్ జావా కొట్టి నువ్వు ఏ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఇంకా ఆ నెంబర్ అది పికప్ అయిపోతుంది అన్నమాట జావా ఎప్పుడైనా సరే. ఇంకా బై డిఫాల్ట్గా సార్ అది అట్లనే ఉండాలి, బై డిఫాల్ట్ 17 ఉండాలి, బట్ నాకు కావాల్సినప్పుడు నేను మార్చుకుంటా అంటే జావా హోమ్ సెట్ చేసుకోవాలి. ఆ సెషన్ మటుకే జావా హోమ్ వర్క్ అవుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నో జెన్కిన్స్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే జెన్కిన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాట్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ దట్ వేర్ జెన్కిన్స్ ఈజ్ వర్కింగ్? ఎలా చెక్ చేస్తారు? పోర్ట్ 8080 రన్నింగ్ లో ఉంది అని ఎలా చెక్ చేస్తారు? లోకల్ హోస్ట్ కాదమ్మా, నెట్ స్టాట్ -tuplin అంటే టప్లిన్ అనేది కమాండ్ కొడితే చాలా వస్తాయి మనకి. ఓకేనా? ఇవన్నీ మనకు అవసరం లేదు. దాంట్లో నుంచి మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ ఎంత? పైప్ గ్రెప్ 8080 వచ్చిందా? టీసీపీ అయిపోయా కదా, టీసీపీ ప్రోటోకాల్ 4080 వింటుందా లేదా? ఇస్ లిజనింగ్ ఆర్ నాట్? క్లియర్? ఇలా చెక్ చేసుకుంటాం అనమాట. మనకు పోర్ట్ ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేసే ముందు మీరు కమాండ్ కొట్టాలి. బై డిఫాల్ట్ మీకు అవుట్పుట్ రాదు, అంటే పోర్ట్ 8080 ఎవరు వాడట్లేదు. మీరు జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేసే ముందే, బిఫోర్ యూ ఇన్స్టాల్ జెన్కిన్స్, సమ్ అదర్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజింగ్ సేమ్ పోర్ట్ నెంబర్. నువ్వు వాడగలుగుతావా? నువ్వు వాడలేవు. కాబట్టి నువ్వు వేరే పోర్ట్ నెంబర్, పోర్ట్ 8081 వాడుకోవడమో 8082 వాడుకోవడమో చేసుకోవాలన్నమాట. సో బిఫోర్ యూ ఇన్స్టాల్ జెన్కిన్స్ యూ గివ్ దిస్ కమాండ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ గో హెడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. బై డిఫాల్ట్ అది పికప్ చేసుకుంటుంది. అది రన్నింగ్ లో ఉందో లేదా ఎలా చెక్ చేస్తారు? ఇలా చెక్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది,
జేడీకే ఇన్స్టలేషన్ అయిపోయింది, జెన్కిన్స్ ని కాన్ఫిగర్ చేశాను. అవునా? జెన్కిన్స్ ని లైన్ నెక్స్ట్ లో ఎట్లా యాక్సెస్ చేస్తాం? సేమ్ కమాండ్. ఏం కమాండ్? హెచ్టిటిపి. ఇగో నిన్న మీకేం చెప్పాను, ఇగో ఈ కమాండ్ సరే. ఇగో వెరిఫై ఏంటి? స్టేటస్ జెన్కిన్ కొట్టామా, కన్ఫర్మ్ పోర్ట్ ఈస్ లిసనింగ్, అలా అన్న చెక్ చేయొచ్చు. ఏది? నెట్ స్టాట్ టప్లిన్ పైప్ గ్రేప్ 8080 ఇదా చెక్ చేయొచ్చు, లేదా ఇది కూడా చెక్ చేయొచ్చు. ఎలా? ఎస్ఎస్ ఎల్టిపి, అదే ఎల్టిఎన్పి లిజనింగ్ జావా పోర్ట్. అర్థమైందా? జస్ట్ మనకు పోర్ట్ నెంబర్ లైన్ రావాలి అవుట్పుట్ ఉంటే ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ అని. డన్. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? బ్రౌజ్ హెచ్టిటిపి సర్వర్ నేమ్ 8080. మన సర్వర్ నేమ్ ఏంటి ఇక్కడ? మనకు సర్వర్ నేమ్ ఉంటే రియల్ టైమ్ సర్వర్ నేమ్ ఉంటుంది. సర్వర్ నేమ్ లేకపోతే లోకల్ హోస్ట్ ఉంటుంది బై డిఫాల్ట్ గా, అప్పుడు లోకల్ హోస్ట్ వాడాలి. లేదు సార్ మనకు అది అసలు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే, పింగ్ ఇస్ అ కమాండ్. ఏంటి? పింగ్ డిబి సర్వర్ అని కొడితే, సర్వర్ 1 కొడితే ఆ నేమ్ పింగ్ అవ్వాలి. ఒక నిమిషం, మన ఐపీ అడ్రస్ ఎంత? ఐఎఫ్ కాన్ఫిగ్ 192.168. వర్క్ అవుతుందా? పింగ్ రెస్పాన్స్ వస్తుందా? అంటే ఓన్లీ ఐపీ అడ్రస్ వర్క్ అవుతుంది. మరి నా హోస్ట్ నేమ్ ఏంటి? డిబి సర్వర్. మరి ఇది కూడా పింగ్ అవ్వాలి కదా? వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఈ నేమ్ కి ఈ ఐపీ అడ్రస్ మ్యాప్ అయ్యలేదు. యూ షుడ్ మ్యాప్. బాబు ఈ పేరుకి ఇదే ఐపీ అడ్రస్ అని ఎక్కడ మ్యాప్ చేస్తాం? అది /etc లో హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఏముంటుంది? హోస్ట్ అనే ఫైల్. ఇప్పుడు చూడండి, లోకల్ హోస్ట్ దేనికి మ్యాప్ అయింది? 127.0.0. మరి మన ఈ ఐపీ అడ్రస్కి ఏదైనా మ్యాప్ అయిందా? అంటే మన ఈ హోస్ట్ మ్యాప్ అయిందా? మ్యాప్ అవ్వలేదు కదా. ఎలా మ్యాప్ చేస్తాం సార్ అంటే, ఆ ఫైల్ ఓపెన్ చేయండి, ఈటీసీ హోస్ట్ ఓపెన్ చేయండి, కమ్ టు లాస్ట్ లైన్ షిఫ్ట్ జిఓ ఇన్సర్ట్. తెలుసు కదా మీకు ఇది? అదే విఐ కమాండ్. లాస్ట్ లైన్ వచ్చి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏంటి ఐపీ అడ్రస్? వాట్ ఇస్ ఐపీ అడ్రస్? 192.168.68.107. అంతేనా? ఇది నా ఐపీ అడ్రస్. దీనికి నా హోస్ట్ నేమ్ ఏంటి? డిబి సర్వర్ 1. ఓకే, మళ్ళీ ట్యాబ్, మళ్ళీ డిబి సర్వర్ 1. ఓకేనా? ఇది డొమైన్ నేమ్ అంటాం, డిబి సర్వర్ 1. సేవ్ చేయండి, అంతే. జస్ట్ మ్యాప్ చేశాను ఈ ఐపీ అడ్రస్ కి ఇది నా హోస్ట్ నేమ్ అని. సేవ్ ఇట్. హౌ డు సేవ్ ఇట్? డబ్ల్యూక్యూ ఎంటర్. ఇంతకుముందు పింగ్ డిబి సర్వర్ వర్క్ అయిందా? అంటే మ్యాప్ అయింది. ఇప్పుడు నువ్వు హోస్ట్ నేమ్ కొట్టినా పింగ్ అవుతుంది, ఐపీ అడ్రస్ కొట్టినా పింగ్ అవుతుంది. నవ్ వాట్? నవ్ వాట్? జెన్కిన్స్ యాక్సెస్ చేయాలి కదా. జెన్కిన్స్ యాక్సెస్ చేయాలి అంటే నాకు సర్వర్ నేమ్ కావాలి ఇక్కడ. సార్ మ్యాండేటరీ సార్ సర్వర్ నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఐపీ అడ్రస్ వాడుకోవచ్చు మనం. సో నేనేం చేశాను? ఐ వెంట్ టు మై లైనక్స్ మెషిన్. ఓకే, ఐ వెంట్ టు మై లైనక్స్ మెషిన్. ఓకే, బ్రౌజర్ ఎక్కడ ఉంటుంది దీంట్లో? అప్లికేషన్స్ లో మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే మీకు జస్ట్ ఇక్కడ ఫైర్ ఫాక్స్ యాంపర్సెంట్ ఇవ్వండి. ఇది కూడా ఏమవుతుంది? బ్రౌజర్ ఓపెన్ చేసి బ్యాక్ ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకేనా? క్లియర్? 2 బ్రౌజర్స్ ఓపెన్ అయినాయి లేదా? 1 2. సరే, ఈ బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇది ఈ బ్రౌజర్లో మనము ఎలా యాక్సెస్ చేస్తాం? ఏంటి యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలి? http:// మనం చాలా మంది బ్లైండ్ గా ఏమి ఆలోచించకుండా ఏం చేస్తారమ్మా, లోకల్ హోస్టే కదరా బాబు సార్ చెప్పింది, మనం కూడా ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేస్తారు. ఈ లోకల్ హోస్ట్ దేనికైనా మ్యాప్ అయింది ఐపీ అడ్రస్? లోకల్ హోస్ట్ దీనిని రిఫర్ చేస్తుందా? రిఫర్ చేయట్లేదు. సో వర్క్ అయింది అంటే వర్క్ అయింది. ఎందుకు వర్క్ అయింది చెప్పండి ఇక్కడ? బికాస్ మ్యాప్ చేసాం కాబట్టి. అలానే ఇవ్వచ్చు. లేదు ఇంకోటి ఏమి ఇవ్వచ్చు? మన హోస్ట్ నేమ్, యాక్చువల్ హోస్ట్ నేమ్ ఏంటిది మనది? మన డిబి సర్వరే కదా మన హోస్ట్ నేమ్. అంతేనా? దీని మ్యాప్ చేసిన అదే వెబ్సైట్, అదే యూఆర్ఎల్ వస్తుంది. ఓకేనా? లేదు
ఐపీ అడ్రస్ ఏంటిది 192.168.68.107. even this should work because all are referring to the same host కదా. లోకల్ హోస్ట్ డీబీ సర్వర్, ఎందుకు నేను లోకల్ హోస్ట్ ఎందుకు వర్క్ అయింది, నేను డీబీ సర్వర్తో మ్యాప్ చేశాను కాబట్టి వర్క్ అవుతుంది. సో లోకల్ హోస్ట్ విల్ వర్క్, నా హోస్ట్ నేమ్ విల్ వర్క్, ఆర్ ది ఐపీ అడ్రస్ విల్ వర్క్. చూడండి ఇక్కడ దాదా ఆల్ త్రీ ఆర్ వర్కింగ్. ఈజ్ మై జెన్కిన్స్ ఇస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ప్రస్తుతానికి జెన్కిన్స్ ఇన్స్టలేషన్ మటుకే అయింది, కాన్ఫిగరేషన్ అవ్వలేదు ఇంకా. ఓకేనా, జస్ట్ మనం వెహికల్ తీసుకొచ్చి పార్క్ చేసాం. నవ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్, వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్. ఇదేం చెప్పండి, జెన్కిన్స్ ఇన్స్టలేషన్ లో మాస్టర్ పాస్వర్డ్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అంటాం ఇది. ఈ అడ్మిన్ పాస్వర్డ్ మనకు కావాలి. సరే ఈ అడ్మిన్ పాస్వర్డ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒకసారి స్టేటస్ కమాండ్ చెక్ చేస్తే స్టేటస్ లో మీకు ఇక్కడ ఉంటుంది పాస్వర్డ్. ఇది సర్వీస్ జెన్కిన్స్ స్టేటస్. పెద్ద పాస్వర్డ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లేదు, పాస్వర్డ్ లేదు. ఇక్కడ మామూలుగా చూపిస్తుంది. ఇక్కడ మామూలుగా ఒకవేళ ఇక్కడ చూపించలేదు అంటే వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు ఏం చెప్పాడు వాడు, వేర్ లాగ్ జెన్కిన్స్ సీక్రెట్స్ లో ఉంటుందంట. ఓకేనా, హౌ డు యూ రీడ్ ఎ ఫైల్? క్యాట్. క్యాట్, సింపుల్. క్లియర్ ద స్క్రీన్, క్యాట్ అండ్ కాపీ పేస్ట్. ఇక్కడ బయటికి రాదు, ఇది ఇదో తలనొప్పి. ఇక్కడే వెతుకుదాము. ఎక్కడ మనం టెక్నికల్ టర్మినల్లో ఓపెన్ చేద్దాం. ఓకే, పేస్ట్ ఇట్. ఉందా పాస్వర్డ్? ఉందా లేదా? ఇది పాస్వర్డ్. సో డబుల్ క్లిక్ దిస్ అండ్ వాట్, కమ్ హియర్ అండ్ వాట్, కంట్రోల్ V. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. వాంట్ టు సేవ్ ఇట్? సో నో, సేవ్ పెట్టినా పర్లేదు, ఇట్స్ ఓకే, ఫైన్, అప్ టు యూ. ఎర్రర్ ఇస్ పాస్వర్డ్ ఇస్ ఇన్కరెక్ట్, ప్లీజ్ చెక్ ది ఫైల్, కరెక్ట్ ఫైల్. ఓకే, మేబీ ఉండొచ్చు, అదే కాపీ పేస్ట్ కదా, ఉండొచ్చు, చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, కాపీ పేస్ట్ కదా ప్రాబ్లం, అంతే. వాట్ నెక్స్ట్? ఇన్స్టాల్ యువర్ వాట్, suggested plugins. Okay, once you install the suggested plugins, it will. So today what we saw, we are installing in a Linux machine. సో రేపు ఇదే చూపిస్తాను, కానీ రేపు మీకు అమెజాన్ AWS చూపిస్తాను రేపు. సో మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు AWS, బట్ మీకు ఏంటంటే అసలు అమెజాన్లో EC2 ఇన్స్టెన్స్ మీ ముందు స్పిన్ చేసి, ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్ ఇన్ క్లౌడ్. సేమ్ వర్చువల్ మెషిన్ ఇన్ క్లౌడ్ ఈజ్ కాల్డ్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ అనేది AWS వాళ్ళ టెక్నాలజీ. ఒక వర్చువల్ మెషిన్ ని EC2 ఇన్స్టెన్స్ అని పిలుస్తాడు. అదే అజూర్ అయితే అజూర్ VM అంటాం. ఏమంటాం? అజూర్ వాడు పెట్టుకున్న వర్చువల్ మెషిన్ వాడు VM అని పిలుస్తాడు. కానీ AWS వాడు ఏమంటాడు? EC2 ఇన్స్టెన్స్ అంటాడు. ఇస్ ఇట్ క్లియర్? సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటిది అది? VM. దాంట్లో ఏముంది? లైనెక్స్. ఇవే స్టెప్స్ రేపు మనం అక్కడ కూడా చూస్తాం. సో you guys are comfortable installing Jenkins in what? Windows 3 MSI, Linux local VM, EC2 ఇన్స్టెన్స్. ఓకేనా, ఈ మూడు చేద్దాం మనం. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా పెండింగ్ ఉంది, వార్ కూడా చేయాలి, త్రూ వార్ కూడా చేయాలి మనం. వార్ ఇన్ విండోస్, వార్ ఇన్ లైనక్స్. వన్ స్టెప్పే దాని కమాండ్, కాకపోతే JDK కంపల్సరీ. JDK ఉంది కాబట్టి అన్ఇన్స్టలేషన్ ఆఫ్ జెన్కిన్స్ ఎలా చేయాలో మీకు ఇక్కడ ఇచ్చేసాను కమాండ్. ఏది? అన్ఇన్స్టాలింగ్ వాట్? జెన్కిన్స్. ఎలా చేస్తారు మీరు? sudo stop. ఓకే,
రిమూవ్ జెన్కిన్స్. ఇది ఏపీటీ కాబట్టి అదే డిబిఎన్కి ఇచ్చాడు. ఏపీటీ ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఏపీటీకి ఉందా లేదా రాయలేదు, అయితే నేను రాయలేదు. సరే, ఇక్కడ ఏం చేస్తారు, ఏపీటీ గెట్ బదులు ఎం వాడండి. ఎం రిమూవ్ జెన్కిన్స్, ఇక్కడ ఇచ్చాం కదా, ఎం రిమూవ్ జెన్కిన్స్. అండ్ దెన్ వాట్, జెన్కిన్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత RM-RF దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఏమైనా ఉంటే ఈ 3 లొకేషన్స్ నుంచి లేపేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు వార్ ద్వారా ఇన్స్టలేషన్ చేద్దాం. అర్థమైందా? మొత్తం అన్ని పోతాయి. ఆ జెన్కిన్స్ ఇప్పుడు మనం చేసిన ఇన్స్టలేషన్ అంతా పోతుంది, ఇదంతా పోతుంది. కంపల్సరీ చేయాలి. చేస్తావు అంటే ఏంటి, ఇన్స్టెన్స్ రన్ అవుతుంటుంది, దాని బైనరీస్ పోతుంది. అంటే ఎట్లా అంటే నువ్వు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసావు, ఎక్సెల్ షీట్లో డేటా ఫిల్అప్ రాసావు, పెట్టావు, కానీ నువ్వు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోయి ఇది స్టాప్ చేయాలి కదా, ఇది క్లోజ్ చేయాలి కదా, అన్ని క్లోజ్ చేయాలి కదా, అలా అనమాట. సో ఇది స్టాప్ చేయకుండా చేస్తే ఏం చెప్తుంది, ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఈ బైనరీస్ లాక్ చేసింది, అంతే కదా. జెన్కిన్స్ రన్ అవుతుంది అనుకో, బైనరీస్ లాక్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో నువ్వు రన్నింగ్లో ఉన్న ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు నువ్వు దాని బైనరీస్ తీలేవు. సో యూ స్టాప్ ఇట్, దెన్ యూ కెన్ ఎం ద్వారా నువ్వు అన్ఇన్స్టలేషన్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సో దీంతో సక్సెస్ఫుల్గా, అంటే మీరు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్, యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ irrespective of any destination, local, Windows, cloud, వర్చువల్ మెషిన్, బేర్ మెటల్, ఎనీథింగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, డిపెండెన్సీస్. మీకు ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఆ డిపెండెన్సీ ఎందుకు వస్తుంది, ఎలా నేరో చేయాలని తెలుసుకోవాలి మీరు, అంతే. ఏం ఉండదు జేడీకే తప్ప, ఏం జెన్కిన్స్ అసలు ఏ ప్రాబ్లం రాదు, ఓన్లీ జేడీకే ఇస్ అ ప్రాబ్లం. క్లియర్? అందుకే వి హేట్, దట్ ఈస్ ద రీజన్ ఏంటి, అనేబుల్ టు కనెక్ట్ టు జెన్కిన్స్. ద ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ ఐ హేట్ విండోస్. మనకు తెలీదు, నెక్స్ట్ చుమ్మా అయిపోయింది వెనకాల, ఏమైందిరా బాబు అంటే అయిపోయింది అంతే, అది ఏమైందో తెలియదు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ ప్రిఫరబుల్. ఇది లాగిన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు క్రియేట్ చేయాలి కదా, గుర్తుందా మీకు, డెవాప్స్ 51. ఇది వేరు, ఇది లైనెక్స్ లో కదా, విండోస్ నా ఇది ఈ విషయంలో ఉంది, ఇది VM లో అవుతుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్. ఇది జెన్కిన్స్ ఇన్ లైనక్స్, దట్ ఈస్ జెన్కిన్స్ ఇన్ విండోస్. ఇప్పుడు జెన్కిన్స్ 2 సర్వర్స్ ఉన్నట్టు, విండోస్ లో ఒక జెన్కిన్స్ ఉంది, లైనక్స్ లో ఒక జెన్కిన్స్ ఉంది, అట్లా అనమాట. డెవాప్స్ 51, డెవాప్స్ 50. సారీ అమ్మా, ఇంతకుముందు 50 కదా, వాళ్ళు ఆ క్లాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, ఎనీవేస్, డెవ్ ఆప్స్ లో క్యాపిటల్ D పెట్టాను, @123 క్యాపిటల్ D DevOps @123, ఫుల్ నేమ్ DevOps 51 కొట్టేట్టున్నారుగా, DevOps50@gmail.com. మీకు ఇవ్వండి, ఓకేనా. సేవ్ అండ్ వాట్, కంటిన్యూ. దిస్ ద పోర్ట్ నంబర్, IP అడ్రస్ తీసుకుని చూసారా, సేవ్ అండ్ వాట్, ఫినిష్, స్టార్ట్ యూజింగ్ వాట్, జెన్కిన్స్, అండ్ వీ హ్యావ్ టు ల్యాండ్ ఇన్ మేనేజ్ జెన్కిన్స్ పేజ్ ల్యాండ్ అవ్వాలి మనం. వెల్కమ్ టు జెన్కిన్స్ అయిపోయిందా. దాని తర్వాత ఏం చెప్పాను మీకు నేను, వేర్ ఇట్ ఈస్, కలిపిలేదు. ఓకే, మేనేజ్ జెన్కిన్స్ క్లిక్ చేస్తే దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఇన్ టు వాట్, అవర్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఈ జెన్కిన్స్ నుంచి రేపు AWS చెప్పిన తర్వాత దీన్ని గిట్తో ఇంటిగ్రేట్ చేస్తాను, మ్యావెన్తో ఇంటిగ్రేట్ చేస్తాను. ఎందుకంటే మన 2 టూల్స్ అయినాయి కాబట్టి గిట్ అండ్ మ్యావెన్తో ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ వరకు మనం పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ టాపిక్ ఈజ్ యువర్ AWS. విల్ స్టార్ట్ విత్ ద క్లౌడ్తో మొదలుపెట్టిన తర్వాత క్లౌడ్ మన సర్వీసెస్ 100+ సర్వీసెస్ ఉన్నాయి క్లౌడ్లో, అన్ని నేర్చుకోము. ఇదేమో AWS కోర్స్ కాదు మంది. సో వాట్ ఆర్ అసోసియేటెడ్ ఆర్ రిలవెంట్ టు అవర్ కోర్స్ విత్ డెవాప్స్. సో మేజర్ ఇంపార్టెంట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోతాయి మీకు, VCP కానీ, గేట్వేస్ కానీ, EC2 ఇన్స్టెన్స్ కానీ, SW స్టోరేజ్ కానీ, ఓకే, మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాం మీకు. ఓకే, ఇంకోటి AWSలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు ప్రాబ్లం క్రియేట్ చేసి నేను ఫిక్స్ చేయడానికి నాకు 2 రోజులు పడుతుంది. కమాండ్ లైన్ కాదు అంత ఈజీగా టక్మని కొడితే టక్మని వచ్చేయడానికి, గ్రాఫికల్ కదా, ఎత్తుకోవాలి. అది కమాండ్ లైన్ అనుకో, ఇట్లా అంటే అట్లా వచ్చేస్తుంది. ఈజీ కమాండ్ లైన్ ఇట్స్ వెరీ ఈజీ టు నేర్ డౌన్. గ్రాఫికల్ కష్టం. మీరు ఎక్కడో ఏదో చిన్న ప్లగ్ పెట్టి సార్ ఎతకండి అనుకో, నాకు ఎతకడం కష్టం. అది మీరేం చేశారో మీకు తెలియదు. చెప్తున్నా, ఒక టిక్ బాక్స్ పెట్టినా,
అందుకే చెప్తాను మీకు, గో అండ్ యూజ్ యువర్ నోట్ ప్యాడ్. వాట్ నోట్ ప్యాడ్? వన్ నోట్. సారీ, వన్ నోట్లో ప్రతి స్క్రీన్ని డాక్యుమెంట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్, అరే ఈ స్క్రీన్లో ఏది ఆప్షన్ ఉంది, ఏ ఆప్షన్ లేదా అంటే, వన్స్ యూర్ అంటిల్ యూ ఫెమిలియర్ విత్ వాట్ ఏడబ్ల్యూఎస్లో టక్ 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 ఇట్లా వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నంత కంఫర్టబుల్ మీకు ఉండాలంటే స్క్రీన్ షాట్స్ పెట్టుకుని వన్ నోట్లో పెట్టుకోండి. క్లియర్? ఎస్ఓపిస్ క్రియేట్ చేయాలి మీరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ది ఎస్ఓపిస్. ఎందుకంటే మీకు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వన్ ఆఫ్ ది యూనో చెక్ లిస్ట్లో మీకుండే జాబ్స్లో ఒకటి ఏంటంటే ఎస్ఓపి. అంటే ఎవరో క్రియేట్ చేస్తే మంచి తీసుకుని వాడటం ఉండదు. ఒక్కొక్కసారి మీరు కూడా ఎన్ని ఛాలెంజెస్ వస్తే నోన్ ఇష్యూస్ ఏంటి, ఏమి ఎర్రర్స్ వచ్చాయి, అవి ఎట్లా ఫిక్స్ చేసావు, దీనంతా డాక్యుమెంట్ చేయమంటారు. డాక్యుమెంట్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టమని చెప్తారు. అర్థమైందా? సో దట్ యువర్ నెక్స్ట్ ఇంజనీర్ ఆర్ యువర్ జూనియర్స్ ఆర్ అప్కమింగ్ ఎంప్లాయీస్ కూడా ఎవరు వాళ్ళు ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తే రిఫరెన్స్ ఉండడానికి కోసం చేయమని చెప్తారు. క్లియర్? So that's all. So what is the end topic in Jenkins? Integrate with what? Git. Integrate with what? Maven. Ante. Okay. That's all, guys. So ఈ డాక్యుమెంట్ మీకు ఇవ్వాలి. కొరేటో డాక్యుమెంట్ ఇప్పుడే చేసేస్తానమ్మా. ఇప్పుడే చేస్తా. ముందు రికార్డింగ్ ఆపేసి రికార్డింగ్ అప్లోడ్ చేయాలి నేను. సార్ ఇది మేనేజ్ జెంకిన్స్ కాన్ఫిగరేషన్స్ చెప్తానన్నారు సార్. అది అదేనమ్మా, ఇది ఇప్పుడు అయిపోయింది. ఇన్స్టలేషన్ అయిపోయింది కదా, లైనక్స్ అయిపోయింది కదా, ఇంకా వార్ చూడాలి, ఏడబ్ల్యూఎస్ చూడాలి. ఇన్స్టలేషన్స్ అన్ని పాయింట్స్ లా అయిపోవాలి మీరు. ఇన్స్టలేషన్స్ ఏ ఇన్స్టలేషన్ పెండింగ్ ఉండకూడదు. సి నౌ దట్ యూ నో హౌ టు ఇన్స్టాల్ ఇన్ విండోస్, హౌ టు ఇన్స్టాల్ ఇన్ లైనక్స్ ఇస్ ఓకే. మీకు వెళ్ళిన కంపెనీలో వార్తో చేయమన్నారు అనుకున్నప్పుడు యూజ్ వార్ టైప్ ఆఫ్ ఇన్స్టలేషన్ అండ్ డూ ఇట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అంటారు. అప్పుడు అర్థమైందా? సో ఇన్స్టలేషన్స్ టాపిక్ అన్ని అయిపోయిన తర్వాత జెన్కిన్స్ రియల్ టైమ్ లో ఇన్స్టాలేషన్స్ కూడా మనమే చేయాలా సార్? అంటే అన్ని మనమే చేయాలమ్మా. we are the DevOps engineers, we have to do it. ఓకే సార్. క్లియర్? ఆ డాక్యుమెంట్ లో వార్ ఇన్స్టాలేషన్ కూడా ఉందా సార్? ఉందమ్మా, మీకు స్క్రీన్ షేర్ చేయాలి. ఓకే ఓకే సార్. ఉంది. వార్ ఇన్స్టలేషన్ కదా, ఒకటే కమాండ్ అది. మీకు గమనించలేదు అనుకుంటా. ఏది వార్ ఇన్స్టలేషన్? ఇక్కడ మీకు చెప్పానమ్మా నేను. ఇక్కడ ఏది అదనా ఇన్స్టలేషన్ త్రూ ఎంఎస్ఐ. ఇది ఇదా 4.3. యా, ఇది నేను ఆల్రెడీ ఇక్కడ కూడా రాశాను మీకు. దీంట్లో మీ క్లాస్లో ఇదిగో విండోస్లో అయితే ఇంతే. ఇది ఈ జెన్కిన్స్ వార్ డాట్ ఎట్లా డౌన్లోడ్ చేస్తే తెలుసుగా మీకు. వార్ ఉంది కదా, పైన విండోస్ కాదు, విండోస్ పైన ఉంటుంది. పాత్ కాపీ ఎక్కలేదు, అది క్లిక్ చేసి వచ్చి డౌన్లోడ్ అయిపోతుంది మీకు. ఇదిగోండి, అది కూడా చూపిస్తా చూడండి. వాట్ ఈస్ ద వెబ్సైట్ గుర్తుందా? jenkins.io. పోవే బాబు, ఇది పోవట్లేదు. లైనక్స్ కదమ్మా, ఒక్క నిమిషం. ఏంటది? jenkins.io /downloads. దీంట్లో వాట్ ఐ టోల్డ్ యూ, క్లిక్ దిస్ వన్. ఓకే. ఇది వార్ క్లిక్ చేస్తే చాలా టైనీ సాఫ్ట్వేర్. ఓకే, యూ కెన్ సీ హియర్ 90 MB ఉంది కదా, వార్ ఉంది కదా. ఈ వార్ని మీరు ఏం చేయాలి తెలుసా? మీకు గుర్తుందా మావెన్ గిట్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసాం? డెవాప్స్ 50 ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ చేసుకున్నాం. ఇది అంతే. Ctrl+C, గో టు వాట్, డెవాప్స్ 50. మీకు గుర్తుందా? మీకు జేడీకి ఇక్కడే ఉంది, మావెన్ కూడా ఇక్కడే ఉంది, అవునా? ఇది కూడా ఇక్కడే పెట్టాలి. Ctrl+V,
ఇది డాట్ వర్క్. దీన్ని రీనేమ్ చేసేయండి. ఆ డాట్ తీసేయండి. ఇది జస్ట్ సింప్లీ కీప్ ఇట్ వాట్ Jenkins.var. Right click. What? Show more options. Show more options. Open what? Git bash open చేసుకోండి. Okay. jar java -jar Jenkins.var. అంతే. కానీ ఇప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయ్యి ఉంది. ఓకేనా? సో డోంట్ డూ దిస్ వన్. ప్రీవియస్ జెన్కిన్స్ ని పూర్తిగా అన్ఇన్స్టలేషన్ చేసిన తర్వాత చేయండి. అర్థమైందా? జెన్కిన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇంకో జెన్కిన్స్ అవుతుంది మళ్ళీ. సో ఇది కమాండ్ అయితే ఇంతే. ఇదే కమాండ్ లైనక్స్ లో వర్క్ అవుతుంది, ఇదే కమాండ్ మీకు విండోస్ లో వర్క్ అవుతుంది. క్లియర్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. దానికి మీకు స్టెప్స్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి ఇక్కడ. ఏది సారీ ఇస్ అ డాక్యుమెంట్. ఆ మెథడ్ సి అయిపోయిందా 4.3లో. ఇక్కడికి వెళ్ళి యూజర్ మనకు అవసరం లేదు, కొత్త యూజర్ అవసరం లేదు. బట్ ఇది కమాండ్ ఇది ఏ కమాండ్ ఇది చెప్పండి. ఇది జావా జార్. కావాలంటే పోర్ట్ నెంబర్ కూడా మనం పెట్టిన ఆప్షన్, మనకు అవసరం లేదు. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ తీసుకుంటుంది అది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ 8080 వాడుతున్నాడు సార్, మరి ఇప్పుడు ఆ పోర్ట్ నెంబర్ నేను ఇవ్వలేను, వేరే నెంబర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చి 81 పెట్టండి, డిఫరెంట్ పోర్ట్ నెంబర్ కావాలనుకుంటే. క్లియర్? అండ్ వెరిఫై. అంతే, మీదంతా సేమ్. ఇన్స్టాలేషన్ అయిపోయాక మీరు మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళారు కదా సార్, అమ్మా అక్కడ ఏం చేయాలి అంటే అక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? లేకుంటే డిస్కస్ చేద్దాం ఇన్స్టలేషన్. అవును, దిస్ లాట్. మీకు ఎన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. ఏవి? లెట్ మీ షో యూ. ఇది ఉందా? వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సిస్టమ్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి, ప్లగిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్పిన తర్వాత సిస్టమ్ కాన్ఫిగరేషన్ కవర్ చేయాలి, స్టేటస్ ఇన్ఫర్మేషన్ చేయాలి, సెక్యూరిటీ ఏంటి, మన గేమ్స్ సెక్యూరిటీస్ ఉంటాయి, క్రెడెన్షియల్స్ ఎట్లా సెట్ చేస్తాం, ట్రబుల్ షూటింగ్ ఎట్లా, టూల్స్ అండ్ యాక్షన్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. అసలు ఈ టాపిక్ ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ప్లగిన్స్ లోకి వెళ్ళి మనం గిట్ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, క్రెడెన్షియల్స్ ఫస్ట్ సెట్ చేయాలి, చేసిన తర్వాత మ్యావెన్ ఎట్లా చేస్తాం, ఎందుకంటే 2 టూల్స్ ఏమైనా చేసింది. AWS అయిపోయిన తర్వాత AWS ని మళ్ళీ జెన్కిన్స్ వచ్చి AWS ని ఇంటిగ్రేట్ చేస్తాం. డాకర్ అయిపోయిన తర్వాత మనం డాకర్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. కూపర్ అయిపోయిన తర్వాత కుబర్నెటిస్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. అర్థమైనా? సో ఇవన్నీ చెప్పిన తర్వాత సో వి విల్ క్రియేట్ వన్ జాబ్. జెన్కిన్స్ ఒక జాబ్ క్రియేట్ చేస్తా, ఆటోమేషన్ జాబ్ చూపిస్తా మీకు. అంటే ఆటోమేటిక్ గా గిట్ ద్వారా మ్యావెన్ ద్వారా నేను ఎలా ఆటోమేట్ చేయగలను ఒక జాబ్, జెన్కిన్స్ జాబ్స్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. అది మీరు చేతురిగాను. ఓకే, దట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆఫ్ జెన్కిన్స్. అర్థమైందా? ఓకే. ఇక్కడ దా క్లియరా అందరూ? yes sir. That's all. See you tomorrow. Thank you sir.